ఈ గెటప్ సీన్ రాజు యాదవ్తో వచ్చాడు మామూలు థియేటర్లో వస్తుంది చూడండి. ఇప్పుడు కామెడీ అంటే కామెడీ ఉంది, అలాగే ఇప్పుడు ఎమోషన్ అంటే ఎమోషన్ ఉంది. మీకు ఏం కావాలంటే ఆ సినిమాలో ఏదో ఉంది, వచ్చి చూసేయండి. దాంట్లో చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి థియేటర్లో రాజు యాదవ్ విత్ స్వీటీ. ఓకేనా? సూపర్ 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 అన్న. మందు బాబుల కోడి మనకేం సంబంధం ఇప్పుడు కాదు కదా. వైట్ రైస్ అన్న, వైట్ రైస్ లోకి గ్రేవీ కర్రీస్. మీరు ఇందా నుంచి నచ్చిన ఇది అన్నారు కదా, తినేద్దాం. దాని తర్వాత మటన్ పులావ్ తిందాం. అబ్బా ఎంత ప్లానింగ్ చేస్తున్నావు చూడే. The ball, that incident. That hitting. That hitting. That guy, the ball. ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా తింటున్నావా? ఒక ప్రొఫెషనల్ వైజ్ ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి, ఎలా రాసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎక్స్ప్రెషన్ వైజ్, స్క్రిప్ట్ వైజ్ ఎంతో నేర్పింది. ఒడిదుడుకులు నేర్పింది, వారానికి ఒక క్యారెక్టర్ చాలా నేర్పింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్, అది గ్రేట్ జర్నీ. సో ఈవెన్ ఇప్పుడు కూడా నేను మిస్ అవుతున్నా జబర్దస్త్. రొయ్యలు ఫ్రై అన్న, వీళ్ళ స్పెషాలిటీ చూసారా? మొత్తం చేపలతో పప్పుచారా. అవునన్నా, పప్పుచారు, పప్పుచారులోకి ఈవెన్ ఆయన తేజ గారు మాత్రం మామూలుగా కష్టపడ్డారా. ఆయన ఐకి ఆ సినిమాకి పవర్స్ రాగానే కొంచెం రెడ్ అవుతుంది కదా అయ్యి, దానికోసం ఒక లెన్స్ వాడారు. అవి కొంచెం క్వాలిటీ పరంగా కొంచెం ఏదో ఇది. సో మనకేంటంటే డస్ట్ పడకూడదు, హీట్ రాకూడదు, ఇట్లా చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ అన్నీ ఉన్నాయి ఆ సినిమాలో. సో దానివల్ల చాలా ఇదైంది డ్యామేజ్. ఇంకా క్యూర్ అవ్వాలి, ఆపరేషన్ పడుతుంది. వన్స్ రాజు యాదవ్ ఫినిష్ అయిన తర్వాత, క్లైమాక్స్ అయిన తర్వాత బయటకు వచ్చి నాకు హిట్లు, బ్లాక్ బస్టర్లు, సూపర్ డోపులు అసలు అవసరం. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది అంటే, అరే స్టార్టింగ్ ఇదేదో చేస్తున్నాడంటే ఏదో అనుకున్నాను, బట్ జెన్యూన్ సినిమాను ఒక అటెంప్ట్ చేశాడు, చాలా మంచి సినిమా చేశాడు అని ఒక్క పేరు వస్తే నాకు చాలు. ఇప్పుడు వరకు నేను చెప్పని మెమరబుల్ ఏంటంటే, నా మ్యారేజ్ డేకి ఇంటికి పిలిపించి ఇంట్లో మేడం లేరు, బయటికి వెళ్తే అరే టైంకి లేరు అని చెప్పంటే, పర్లేదు సార్ అని మీ బ్లెస్సింగ్స్ చాలంటే ఆయన మేడంకి వీడియో కాల్ చేసి లోపలికి తీసుకెళ్ళి, కాదమ్మా ఎక్కడున్నాయి ఈ శారీస్, ఎక్కడున్నాయి ఈ డ్రెస్సులు, ఎక్కడున్నాయి ఇవి పెట్టాలి, సీను వచ్చాడు అని చెప్పని ఆయన వీడియో కాల్ చేసి ఎక్కడుందో మొత్తం తీసుకొచ్చి ఆయన చేతులారా ఆయన మాకు వస్త్రాలు పెట్టారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్న. వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎప్పటి నుంచో అన్నతో చేద్దాం అనుకుంటున్నా, బట్ ఈ రోజు మా రాజు యాదవ్ గురించి అన్నతో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాన్ వెజ్ మంచిగా తింటారు. అవును, అందుకోసం నెక్స్ట్ లెవెల్ నాన్ వెజ్ ఐటమ్స్ తినడానికి మంగమ్మ గారికి ఇందుకు వచ్చేసాం. మనం లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం. డన్. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఒకప్పుడు మంచి జబర్దస్త్ ఆర్టిస్ట్ లో భలే ఉండేవాడే, ఫుడ్ బ్లాగర్. కాదన్నా, మామూలుగా ఎవరు వచ్చినా గెస్ట్ ఊపి వచ్చింది. ఈ రోజు మీరు వచ్చారు, ఇంకా ఊపి రెట్టింపు అయిందన్న. అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ. నాకు నిజంగా చెప్పరా, నాకు ఇంట్రెస్ట్ పోయింది. యాక్చువల్గా షో చేద్దామని వచ్చాను, కానీ ఫుడ్ చూసిన తర్వాత ఫుడ్ తిని కూర్చున్నా అనుకుంటా. మంగమ్మ గారు విందంట. యాక్చువల్గా ఇది వాళ్ళ అమ్మమ్మ గారి రెసిపీస్ ఇవన్నీ. ఓకే, ఆవిడ రెసిపీస్ తో మొత్తం ఇవన్నీ స్టార్ట్ చేశారు. అసలు నువ్వు కానీ నేను చేసుకుంటా. ఓకే, నేను సర్వ్ చేస్తాను. మేడం వెల్కమ్ టు టేస్టీ తేజ. మీరు అంతకుముందు నా వీడియోస్ చూసారు మేడం? అవునా? తెలుగు వర్షన్ అయ్యాదా? ఎవ్రీథింగ్ నేను చూశాను, నీ వీడియోస్ దొరికేసావు. చాలా ఇష్టం.
సీనాన్ని అడగాల్సిన పని బా అన్న స్టార్ట్ చేసాడు అన్నా ముందన్న అడిగేదాకా గోంగూర గోంగూర రైలు ఫెంటాస్టిక్ రైస్ కూడా ఇంకా బాగుంటుంది బాబా బాబా నిజన్నాడు షోర్ స్టార్ట్ అయితే అలా ఏమన్నా చెప్తే ఓకే మీకు నేను సర్వ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఇదేంటంటే మందు బాబుల కోడి మనకేం సంబంధం ఇప్పుడు కాదు కదా అంటే అరే మావా ఏక్ పెగిలా అరే మావా ఏక్ పెగిలా ఇవి సింగిల్ తినకూడదు అప్పుడు అది నేను ఇక్కడ చేయలేదు అయిపోయినా కావాలి మేడం దిస్ ఈస్ మందు బాబుల కోడి మేడం మందు బాబు మీన్స్ డ్రంకెన్ గైస్ క్యాన్ నచ్చిందా బాగుంది ఓకే నెక్స్ట్ పేపర్ మేడం దిస్ ఈస్ పేపర్ చాలా బాగుంది కూడా రైలు ఫ్రై అన్న వీళ్ళ స్పెషాలిటీ చూసారా మొత్తం చేపలతో ఇస్తరాకులతోనే తేజ ఓ మాట చెప్పనా చెప్పనా నేను ఈ మధ్యకాలంలో అన్న తిన్నా అంటే పక్క దాన్ని ఏమంటారు మన ఊరు స్టైల్ ఊరుస్తారు ఇది బాయిల్ చేసి పెడతా ఉంటారు కదా స్టోరేజ్ అట్లా ఏం లేదు ఇది చూడు ఈ చికెన్ పీసు ఓన్లీ దీంతోనే ఉడికింది కరెక్ట్గా బేసిక్ గా నేను వీడియో చేసేప్పుడు సినిమాకి అదే ఫోన్ చేశాను అన్న మామూలు రెస్టారెంట్స్ ఉన్నాయి కాకపోతే ఒక స్టార్ట్అప్ వల్లే కొత్తగా స్టార్ట్ చేశారన్న మనం వెళ్ళి చేద్దాం అక్కడ వీడియో అంటే అరే ఫుడ్ బాగుంటే ఎక్కడికైనా వస్తాను అన్నారు వచ్చారు అన్న సాటిస్ఫై చేశారు నాకు తెలిసి నేను చాలా బాగుంది నిజంగా నేను ఇక షో గురించి చెప్పట్లే కానీ రాజు యాదవ్ దగ్గరకు వద్దాం మనం అక్కడే ఉన్నాం అన్న మీరు రాజు యాదవ్ చేస్తున్నారని చెప్పి నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి వింటున్నాను ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పి నేను మీతో పాటు నాతో పాటు మీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ వారికి ఎందులో కానీ మామూలు కొంతమంది తెలుసు వాళ్ళు చూస్తున్నారు చాలా హ్యాపీ బాగా కష్టపడి మేము అందరం కష్టపడ్డాం చాలా స్ట్రగుల్స్ పడ్డాం అని మామూలుగా కాకుండా అలా చాలా మంది చెప్పేస్తుంటారు కదా. రాజు యాదవ్ అనేది కృష్ణమాచారి గారిని ఒక రోజు ఫోన్ చేసి ఇలా కథ అండి అని చెప్పారు. సార్ నేను ఇలాగా లీడ్ క్యారెక్టర్లు అట్లా చేయదలుచుకోలేదు సార్, కామెడీ క్యారెక్టర్లు ఎట్లా తీసుకుంటే వెళ్తున్నాను, బాగుంది లైఫ్ అన్నా. ఒకసారి మీకు సినాప్సిస్ పంపిస్తాను, చూసి జస్ట్ చదవండి ఒకసారి అన్నారు. చూసా, వెంటనే ఫోన్ చేసేస్తాను. ఎందుకంటే ఇది హీరోయిక్ మూవీ కాదు, సబ్జెక్ట్. పైగా క్యారెక్టర్ మాత్రం కనిపిస్తుంది కానీ ఎక్కడ నీకు ఈ కమర్షియల్ అట్లా హంగులేవు లేవు. దానివల్ల ఇది వేస్తాను. పైగా ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి సినిమాల్లో బాగా హెల్ప్ అవుతుంది అని ఈ సినిమా చేశారు. మీరు అన్నట్టుగా నిజంగా మంచి క్యారెక్టర్ మూవీస్ చేస్తున్నారు. రీసెంట్ గా హనుమాన్ మనం చూస్తే లైగర్ ఇస్మార్ట్ శంకర్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ అండ్ అప్పుడు ఈ హనుమాన్ తో నెక్స్ట్ లెవెల్ వెళ్ళేసి వచ్చిందన్న. సీరియస్ చెప్తున్నా. అండ్ తేజ గారితో వీడియో చేసేటప్పుడు కూడా తేజ గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు. అండ్ మీ డెడికేషన్ గురించి మేము అందరం జబర్దస్త్ చూస్తూనే ఉన్నాం. ఆ రకంగా మంచి మంచి క్యారెక్టర్లతో వెళ్తున్నారు కదా. ఈ బర్డెన్ అంటే ఒక హీరోగా చేయాలి అంటే ఆ సక్సెస్ అనేది మీ యొక్క మీద ఎఫెక్ట్ చూపించింది. ఆబ్వియస్లీ మీరు ఇంత రిస్క్ ఎందుకు తీసుకోదలుచుకున్నారు? హ్యాపీగా సైడ్ డిష్లే మన దాంట్లో చేసుకుంటూ వెళ్ళిపోకుండా మెయిన్ ఐటమ్ అవ్వాలని కోరిక ఎందుకు కలిగిందన్న? ఇది నా క్వశ్చన్ కాదయ్యా, ఫ్యాన్స్ చేసుకోకండి. యాక్చువల్లీ మీరు పెట్టిన కామెంట్స్ అన్న అడుగుతాను. నేను చెప్తాను, తప్పే ఉంది కానీ చాలా మంది నేను చూస్తాను ఆ కమెంట్. నువ్వు ఎగ్జాక్ట్ గా అడిగిన కమెంట్ నేను చూసా, అక్కడి నుంచి అడిగా. ఏదో క్యారెక్టర్ కమెంటింగ్ చేసుకున్నావా, నీకు ఎందుకయ్యా హీరో అన్నారు. దానికి ఆన్సర్ అన్న నేనేమంటానంటే, ఫస్ట్ ఈ సినిమాలో హీరో నేను కాదు, ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్ లాంటి సినిమా. నాకు ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్. రాజు యాదవ్ అనేది సినిమాలో నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను, తను కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసింది. నేను హీరో అని కాదు చెప్పవద్దు, నాకు అది ఇష్టం లేదు కూడా, ఆ వర్డ్ ఇష్టం లేదు. నాకు ఎప్పుడు ఓన్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో కమెడియన్ గానో ఇండస్ట్రీలో 60 ఏళ్ళు వచ్చినా నా కాలు పని చేయకపోయినా నేను వెళ్ళి యాక్ట్ చేసి వచ్చాను. నాకు గోల్ లేదు. ఎంత చెప్పినా మెయిన్ లీడ్ అంటారు, ఏదైనా అది ఓడేనే పెట్టుకోండి. బట్ నేను కేవలం ఇది క్యారెక్టర్ చూసి ఆ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది బయటికి, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, పైగా కథ కూడా అలాంటిది, చాలా రియలిస్టిక్ కథ. కమర్షియల్ అంగులన్నీ 10% ఉంటాయి, 90% అంతా రియలిస్టిక్, మేకింగ్ అంతా పాటు మొత్తం ఎవ్రీథింగ్. సో దానికి ఇది ఒప్పుకున్నా. ఒక మీద ఒప్పుకుంటాను పక్కన పెడితే, మీన్ వైల్ ఈ సినిమా చేస్తున్నప్పుడే హనుమాన్ చేశాను, ఈ సినిమా చేస్తున్నప్పుడే పొలిమేర చేశాను, ఈ సినిమా చేస్తున్నప్పుడే అన్ని సైడ్ క్యారెక్టర్లు చేసుకున్నా. సో నాకు అలాంటిది ఏమీ లేదు. ఇదిగో మొన్న చేశాను,
శరవణందనది సినిమా, రాజ్ తరుణ్ సినిమా, రాజ్ తరుణ్ బై సినిమాలు చేస్తున్నాను. ఏం వస్తే చేసుకుంటూ పోతా. అసలు నాకంటే మీరు అసలు టెన్షన్ పడకండి. కమెంట్ నేను క్లారిటీ ఉన్నా, క్లారిటీ ఉన్నా. మేడం గారు అన్న అది వంకాయ స్టఫ్ అన్న, అదొకటి ఫిష్. విచ్ ఫిష్ యూ వాంట్ టు ట్రై? టెల్ మీ ఫస్ట్. ఫస్ట్ ఇప్పుడు మీ క్వశ్చన్ మేడం, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్. తెలుగులో ఫస్ట్ సీన్ అన్న మీకు నేర్పించిన ఏమన్నా డైలాగ్ కానీ ఏదన్నా మాట కానీ? శ్రీను అన్న డైలాగ్ కాదు. ఓ మీకు ఎట్లా అర్థమైందే? హిందీలో మాట్లాడు. నేను హిందీ అన్న, నాకు రాదే. ఐ ట్రై. ఓకే మీరు అటు ఇటు అయితే ట్రాన్స్లేట్ చేయండి. ఐ హిందీ బాత్, యూ ఆన్సర్ బాత్. సీన్ అన్న तुम तेलुगु डायलॉग कैसे का? समझ गई? Srinu, हाँ. what did you teach me in Telugu? First dialogue, at least remember memorable dialogue ఏదన్నా funny dialogue. ఏంట్రా నీకేమైనా పిచ్చా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఓకే ఎలా చూస్తున్నారా? ఫ్రమ్ మూవీ ఫన్నీ ఇన్సిడెంట్ కదా. ఎందుకంటే సీన్ అన్న సెట్ లో ఉంటే ఆల్మోస్ట్ ఆల్ మేము సీన్ అన్న స్టేజ్ మీద స్కిట్లు చేస్తున్నా దానికి ఎంతైతే ఎంజాయ్ చేస్తామో స్టేజ్ కింద సీన్ అన్న చేసే పనులు కూడా మేము అంతే ఎంజాయ్ చేస్తాం. కాబట్టి మీరు సినిమా మొత్తం సీన్ అంతా ట్రావెల్ అయ్యారు కాబట్టి ఏదైనా బెస్ట్ ఫన్నీ మూమెంట్. See, as we all know that he's such a comedian, he's really funny, so he's always making people laugh. So that was the deal, you know. I was singing for everybody, and he was making jokes for everybody. మీరు మంచి పాట పాడతారు మేడం. షీ ఇస్ ఎ సింగర్. తెలుగు తెలుగు Also I try. ఓకే తెలుగు సాంగ్ ఒకటి మా కోసం మేడం. అరే ఆ పాట కూడా బాగానే ఉంటుంది మేడం. Telugu song. వాట్ ఎవర్ మీకు ఏది వస్తే. తరుమే వనమా తరుమే సరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా తింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా. సూపర్ మేడం, సీరియస్లీ ఓయమ్మా తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ పాట మాత్రం మిక్స్ బలి పడేసారు. కానీ తెలుగు మూవీస్ తెలుగు షోస్ అన్ని మిస్ అవ్వకుండా చూస్తుంది. Big fan of Telugu cinema, Telugu shows, Telugu food also. Yeah, so I remember one incident because I was like missing my home food, no? So I told Srinu that I'm missing my home food like bhindi and paneer bhurji and rotis. సుజ్జనే బనాయనా? Yes, he and his wife made food for me. Oh, so Yeah, it was lovely. ఇది చేస్తాం ఫస్ట్ వైట్ రైస్ అన్న, వైట్ రైస్ లోకి గ్రేవీ కర్రీస్ మీరు ఇందా నుంచి నచ్చిన ఇది అన్నారు కదా తినేద్దాం. దాని తర్వాత ఏంటది మటన్ పులావ్ తిందాం. అబ్బా ఎంత ప్లానింగ్ చేస్తున్నావు చూడే. బాబా I love it. టేస్టీ టేస్టీ ఫుడ్ వస్తుంది అంతే. I love this. థ్యాంక్ యూ. అండి యు మస్ట్ ట్రై రైస్ విత్ అండ్ ప్రాన్ గోంగూర. ఏంటమ్మా అది? పండుగప్ప దాంట్లోకి ఏదో చేస్తారు. పండుగప్ప పిండి అంతే. ఇంకేంటి ఇది ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? నాకు బ్రహ్మాండం ఉందా? ఏం లేదు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. లోపలికి వెళ్తాను. బ్రహ్మాండం ఉందంటావు ఏమి లేదంటావు? ఏదో చెప్పు. ఇబ్బంది ఏం లేదు. ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏం నేర్చుకున్నావు అక్కడ? అన్నా 2 విషయాలు ఏదో నేర్చుకున్నాను. ఒకటి లైఫ్ లో దేనికి మొహమాట పడకూడదు. ఫుడ్ దగ్గర ఒకటి అరే ఏమనుకుంటారా అది అని ఆలోచించి మనం ఇబ్బంది పడతా ఉంటాం. ఏమనుకున్నా మనం చెప్పాలనుకుని చెప్పేయడమే అన్న. అది ఒకటి నేర్చుకున్నా. జస్ట్ అంకిత ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. Oh, how was your experience? ఇంగ్లీష్ గుడ్ ఎక్స్పీరియన్స్. మీకు ఏం నచ్చింది? ఏం చేస్తున్నారు మీరు? వాట్ యు ఆర్ ఈటింగ్? I'm eating brinjal with fried rice. No, brinjal with prawns. అమ్మో ఇవిడ చేప ఆపరేషన్ చేసింది అన్న. చచ్చింది ఎవరు మళ్ళీ చంపేసి మొక్క చేసింది అక్కడ. అగైన్ కిల్డ్ యు కిల్డ్ అగైన్ అండ్ అగైన్. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ డైరెక్టర్ గారు మీకు నరేట్ చేసిన తర్వాత మీ క్యారెక్టరైజేషన్ విన్న తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? It is really unique, no? You don't hear such stories like a guy, the ball, the incident, that hitting thing. that guy, the ball. నేనేమనలేదన్న, ఆవిడే అంది that guy, the ball, that hitting. నేనేమన్నాను ఇప్పుడు? అన్న ఫస్ట్ మీరు గ్లిమ్స్ రిలీజ్ అవునానే నా ఎక్స్పీరియన్స్ చెబుతారన్న. టేజర్ చూడంగానే నాకు అనిపించింది. టేజర్ టీజర్
ఓకే ఫస్ట్ టీజర్ రిలీజ్ అవ్వగానే 1.5 year బ్యాక్ టీజర్ రిలీజ్ అవ్వగానే అది చూడగానే నా ఫస్ట్ ఒక ఇంప్రెషన్ నాకు పర్సనల్ గా కలిగింది అన్న. రాజు యాదవ్ అని చెప్పి టైటిల్ తో మీరు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. అరే అన్న సినిమా చేస్తున్నది. ఎప్పుడైతే ఆ టీజర్ రిలీజ్ అయిందో ఓ అమ్మా ఏంది ఇది, ఈమె ఎత్తుకుంటూ వస్తాయా ఇలాంటి క్యారెక్టర్లు అనిపించింది. అండ్ ఇక నీ ఎవ్రీ సిచ్యువేషన్ లో ఏదైనా కానీ బాధ అయినా కోపమైనా చూసా, ఎమోషనల్ సీన్స్ అయినా ఫైటింగ్ సీన్స్ అయినా మొహం మీద చిరునవ్వు చెరగకుండా సినిమా మొత్తం ఏ ఎమోషన్ అయినా ఆ చిరునవ్వుతోనే కంటిన్యూ చేయాలి. ఇది మామూలు ఛాలెంజింగ్ రోల్ కాదన్న. సీరియస్లీ నాకు అనిపించింది గెటప్ సీను బుల్లితెల కమల్ హాసన్ గారిని ఊరికి అనలేదని చెప్పి నిజంగా ఆ స్టోరీ మీకోసమే వచ్చినట్టుంది. ఆ స్టోరీ వినగానే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అన్న. అదే బేసికల్ గా నిజంగా ఈ కథ నాకు రావడం అదృష్టం. ఎందుకంటే నిజంగా ఈ కథ నా దగ్గర రాకపోతే నేను మిస్ అయ్యేవాడిని. మేము కూడా మంచి కథ మిస్ అయ్యాం. మంచి కథ మిస్ అయ్యేవాడిని. నేను ఈ లీడ్గా నీకు కాదు, ఇది ఒకవేళ వేరే మూవీలో నువ్వు ఒక క్యారెక్టర్గా చేస్తావు, రెండు క్యారెక్టర్ చేసేస్తాం. అంత మంచి క్యారెక్టర్ ఇది. సో పైగా ఎమోషన్స్ ఉన్నాయి. ఒక లవ్లో ఎలా ఉంటుంది, ఒక లవ్లో కొత్త ఇది చూపించారు, అండ్ ఫ్యామిలీ ఉన్న ఇది చూపించారు, అండ్ ఫ్రెండ్స్లో ఇది చూపించారు, ఒక సిస్టర్తో ఒక అన్న ఎలా ఉంటారు అది చూపించారు, ఒక బస్తీలో ఉండే ఒక బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ అనుకోండి కదండి, అలాంటి లైఫ్లు ఎలా ఉంటాయి, అలాంటి లైఫ్లో ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి, ఇవన్నీ చూపించారనమాట. సో ఇది నిజంగానే చాలా మందికి యూత్కి వీళ్ళందరికీ బాగా కనెక్ట్, ఫ్యామిలీ మెంబర్స్కి బాగా కనెక్ట్. కొడుకుని ఎలా చూసుకోవాలి, కొడుకు చెప్పనివి ఎలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే సేమ్ కొడుకులు కూడా తల్లిదండ్రులు మనకు అన్ని చెప్పరు, కొన్ని మనం అర్థం చేసుకోవాలి. అవి ఎలా అర్థం చేసుకుంటారు. ఈ కథలో ఉన్న చాలా ఉన్నాయి మూలాలు, చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సింది. పైగా నాకు ఒక ఛానల్ చెప్పాలి, నేను గెటప్ సీన్ 10 ఏళ్ళ పాటు జబర్దస్త్ చేశాడు, నవ్విచ్చ కామెడీ చేశాడు, ఇన్ని రోజులు ఈ సినిమా కూడా కామెడీ ఉంటుందేమో అనుకుంటారేమో. కామెడీతో పాటు ఎమోషన్ అనేది పెద్దపేట దీనికి. ఎందుకంటే ఇది ఎమోషన్తో కూడిన కథ ఇది. సో సీరియస్ కథే, కానీ స్టార్టింగ్ అంతా ఇన్బిల్ట్ కామెడీ అలా రన్ అవుతా ఉంటుంది. ఏదో వాంటెడ్గా అన్నట్టు కాకుండా వాడి క్యారెక్టర్తో వచ్చే ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. 10 years ఆఫ్ యువర్ జర్నీ జబర్దస్త్ చూసుకుంటే అండ్ ఇప్పటికి కరెక్ట్గా 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో మీరు అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా 10 ఏళ్ళు నేను ఎక్కడ ఉంటాను అని? ఈ యొక్క స్టేజ్ లో ఏంటంటే బేసిక్ గా జబర్దస్త్ లో మనం స్కిట్స్ లో చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ స్టార్ట్ అయ్యి ఈ రోజు ఒక మెయిన్ లీడ్ మూవీలో 10 years ఆఫ్ జర్నీ మీరు ఎలా చెప్పగలరు? ప్రతిరోజు ఏదో బోనసే, ఎవ్రీడే బోనస్. ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. అంతేగా ఉంటేగా అప్పుడు మనకి మోటివేషన్ వెళ్ళిపోయేది. రెండో ఒకటే కదా, ఎక్స్పెక్టేషన్. పెద్ద ఏదో సిద్ధాంతం చెప్పినట్టు చెప్పానంటే నువ్వేంటి ఎలా ఊపేస్తావు, రెండో ఒకటేగా అని ఒక రేంజ్గా పంచు బాగుంటది. కానీ అంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా నిజంగానే. అంటే మనం అందరం సెటిల్ అవ్వడానికి ఒక ఇది చూపించింది. అండ్ అలాగే ఒక ప్రొఫెషనల్ వైజ్ ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి, ఎలా రాసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎక్స్ప్రెషనల్ వైజ్, స్క్రిప్ట్ వైజ్ ఎంతో నేర్పింది. ఒడిదుడుకులు నేర్పింది, చాలా నేర్పింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది, గ్రేట్ జర్నీ. సో ఈవెన్ ఇప్పుడు కూడా నేను మిస్ అవుతున్నా జబర్దస్త్ని. అందుకే మధ్య మధ్యలో వెళ్ళి చేసుకుంటున్నా, మిస్ అవ్వకూడదు ఎక్కువ. నాకు ఫస్ట్ సినిమాతో ఇంట్రాక్షన్ చెప్తారండి. అప్పుడు సినిమా అప్పటికే జబర్దస్త్ చేస్తున్నా 2017 ఆ టైంలో అభియాన్కి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్ కి వెళ్ళాను. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ షూట్ వస్తున్నారు. నేను వెళ్ళి అన్నగారికి అన్న బాగున్నారా అని అడిగితే ఆయన మేబీ మీకు గుర్తుందో గుర్తులేదో నాకైతే తెలియదు కానీ నాకు గుర్తుంది ఇన్స్టెంట్. నేను ఫస్ట్ టైం మీటింగ్ సీన్ అన్నదో అర్థం కానీ తేజ బాగున్నావా అన్న. ఏంటి నా పేరు చెబుతున్నా, ఫస్ట్ ఇంటరాక్షన్ నేను ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని కలవడం అదే కలవడం. ఓకే ఆయన నాడు తేజ బాగున్నావా అన్న. తేజ అన్న బాగున్నా అన్న, అన్న మీరు బాగున్నారా? బాగున్నా అన్న. నేను తెలుసు అంటే చూసారా అభియాన్ స్కిట్ లో నువ్వే కదా చేసింది అన్న. నేనే అన్న. బేసిక్ గా ఆయన మామూలుగా వెళ్ళినప్పుడు బాగున్నా అది ఫోటో అది అంటే ఓకే గుర్తుపెట్టుకొని నేను అనుకోలేదు నిజంగా మీరు పేరు చెబుతారు. ఎందుకంటే మీరు తేజ ఇప్పుడు నువ్వు జబర్దస్త్ లో చేయట్లేదు, నువ్వు ఎవరో తెలియదు అంటే నేను వచ్చినప్పుడు హాయ్ తేజ అని అంటే అదొక ఇదే ఒక నిజంగా సర్ప్రైజ్ ఎలిమెంట్. నువ్వు ఆల్రెడీ జబర్దస్త్ చేస్తున్నావు. ఫస్ట్ ఇంటరాక్షన్ నేను అప్పటికి జస్ట్ ఒక
10 స్కిట్లు సరిగ్గా చేయలేదన్నా. మామూలుగా జడ్జ్ పేర్లు అక్కడ దాకా వెళ్ళి ఓకే తెలిస్తే అది ఓకే అన్న. జస్ట్ 10 స్కిట్ స్టార్టింగ్ లోనే నేను అంటున్నా. స్టార్టింగ్ అప్పుడే అంటే నాకు బాగా అప్పుడు అభియాన్తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండే కదా. సో వాళ్ళ స్కిట్లు ఎవరో ఆర్టిస్టులు అది ఎక్కువ చూసేవాడి. అప్పుడు ఏం చేస్తున్నావు అంటే అలా జాబ్ చేస్తున్నావు, జాబ్ చేస్తే ఇది చేస్తున్నావా, ఓకే 2 కంటిన్యూ అప్పుడు అనుకున్నా యథా గురు తదా శిష్య. అభియాన్ కూడా జాబ్ చేసుకుంటూ జాబ్ చేసే, నెక్స్ట్ వదిన కూడా జాబ్ చేస్తారు, దాని గురించి మాట్లాడుకున్నాము. నువ్వు జాబ్ కంటిన్యూ చేసుకుంటే ఇది చెయ్యి, అభియాన్ మంచి సపోర్ట్ ఇస్తాడు, ఇబ్బంది లేదు. ఇప్పుడు కలపడినా ఒక మంచి పాజిటివ్ వైపు ఉండిద్ది. సీనంతో మాట్లాడుతున్నా, సీనంతో స్పెండ్ చేస్తున్నా, షూటింగ్ లొకేషన్ లోనే కాదు స్టేజ్ మీద బయట కూడా బయట ఎంజాయ్ చేస్తాను మీ యొక్క కామెడీ. ఎందుకంటే నాగబాబు గారు రోజా గారు కూర్చున్నప్పుడు అన్నయ్య మీ పక్కన పెట్టి మీరు కూర్చున్నారు, మేము పక్కన కూర్చున్నప్పుడు పెద్ద పెద్దగా వాటిలో అసలు గోవా వచ్చావు నువ్వు? గోవా రాలేదు, మిస్ అయిపోయావు గోవా మొత్తం జబర్దస్త్ అందరు వెళ్ళారు అందరు కలిసి. చెబుతున్నా న్యాచురల్ పని అనేది మీరు వర్కౌట్ చేస్తారు, దాన్ని మేము బయటగా మీ యొక్క ప్రేక్షకుడిగా ఆడియన్ గా జబర్దస్త్ కండిషన్ మేమైతే ఎంజాయ్ చేసామో మీ యొక్క పెర్ఫార్మెన్స్ రాజు యాదవ్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ నా ఇదేంటంటే రాజు యాదవ్ ఏం ఎక్స్పెక్ట్ చేసి చూడొచ్చు మేము? రాజు యాదవ్ నవేడేస్ ఒక ఆర్గానిక్ కథ, ఒక ఆర్గానిక్ గా ఒక రియలిస్టిక్ కథలు చాలా ఇష్టపడుతున్నారు తెలుగు ప్రేక్షకులు, అవునా కదా, జెన్యూన్ కథల్ని. సో అది మాది. ఏది ఆర్టిఫిషియల్ గా ఇంక్లూడ్ చేసింది ఏది ఉండదు సినిమాలో. నువ్వు జస్ట్ అలా కూర్చో, అలా హాయిగా తీసుకెళ్తాం కథలోకి. అక్కడి నుంచి నువ్వు రాజు యాదవ్ స్టోరీతో ట్రావెల్ చేసేలా తీసుకెళ్తాం డెఫినెట్గా. వన్స్ రాజు యాదవ్ ఫినిష్ అయిన తర్వాత, క్లైమాక్స్ అయిన తర్వాత బయటకు వచ్చి నాకు హిట్లు, బ్లాక్ బస్టర్లు, సూపర్ డోపులు అసలు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది అంటే, అరే స్టార్టింగ్ ఇదేదో చేస్తున్నాడంటే ఏదో అనుకున్నాను, బట్ జెన్యూన్ సినిమాను ఒక అటెంప్ట్ చేశాడు, చాలా మంచి సినిమా చేశాడు అని ఒక పేరు వస్తే నాకు చాలు. దట్స్ ఇట్. మేడం మీరు నా టేస్ట్ వస్తున్నారని చెప్పి నేను యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పండి. నేను డైరెక్ట్ మిమ్మల్ని కలిసే అవకాశం రావచ్చు బ్రదర్, మీరు అడిగిన క్వశ్చన్ నన్ను అడిగేస్తున్నా, ఈ విల్ ఆన్సర్. అండ్ ఇంకోటి ఇది నేను మీతో చెప్పాను, బట్ జనాలకి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సరే చెప్పిన అవసరం నేను చేసుకోండి. వెళ్ళిపోతా మటన్లో చికెన్ ఇది పప్పుచారా? అవునన్నా, పప్పుచారు. పప్పుచారులోకి నువ్వు ఉప్పు చాప ఉంటుంది. యా దట్స్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. అక్క నాటు 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 ఏంటంటే నిండి చాప. ఇది ఏం చెప్పండి చెప్పా? గొరక, పండు గొరక. ఏమంటే ఒక కెరియర్ ఒకటి చెప్తారు. ఇది అన్న నీకు ఈ రోల్ చేయాలరా అనిపించిన రోల్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఏదైనా రోల్ స్పెసిఫిక్ గా ఇలాంటి రోల్స్ చేయాలి అనిపించిన రోల్స్? ఏమో డైరెక్టర్ రాశారు మాకు తెలియదు ఏ రోల్. ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఆల్రెడీ చేసి ఉన్నట్టే కదా. అదే బేసిక్. ఇప్పుడు నేను హనుమాన్లో చేస్తానని ముందు అనుకోవాలా ఆ క్యారెక్టర్ని. డైరెక్టర్స్ క్రియేట్ చేస్తే మనం చేయగలం, అంతేగా. హనుమాన్ టాపిక్ వచ్చిన చెప్తానంటే బేసిక్ గా నేను తేజ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు, సీనా టాపిక్ వచ్చినప్పుడు, సీనా గురించి అడిగినప్పుడు తేజ గారు నాకు బాగా చెప్పారు. బేసిక్ గా ప్రెసెంట్ సీనా మూవీస్ చేసుకుంటూ, ఐ మీన్ చాలా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. అటువంటిది హనుమాన్ మూవీ టైంలో జస్ట్ లుక్ టెస్ట్ కు మాత్రమే 5 to 7 days ఇచ్చారంట. ఆయన చెప్పింది ఏంటంటే బేసిక్ గా ఆయన క్యారెక్టర్ చేసుకుంటూ అన్ని మంచి ఇదిలో ఉన్నారు. ఆయన నా సినిమాని ఆ క్యారెక్టర్ ని నమ్మి లుక్ టెస్ట్ కోసమే 5 to 7 days ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆ దెబ్బతో సీను గారి మీద నాకు అభిమానం రెట్టింపు అయిందన్న మాట చెప్పారు మా తేజ గారు. ఎందుకంటే షూటింగ్ కోసం మనం డేట్ చేయడం ఓకే అండి. ఆయనకి ఎందుకు తెలిసిందంటే ఆయన ఇంటి పైన చేసాము. అందుకని ఎంత డెడికేటెడ్ గా నేను ఈ రోజుల్లో చాలా తక్కువ. ఆ సినిమాకి నేననే కాదు, ఆ సినిమాకి ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొత్తం అందరూ అది ఓన్ చేసుకొని చేశారు. అందుకని అలాంటి రిజల్ట్ వచ్చింది. ఈవెన్ ఆయన తేజ గారు మాత్రం మామూలుగా కష్టపడ్డారా. ఆయన ఐకి ఆ సినిమాకి పవర్స్ రాగానే కొంచెం రెడ్ అవుతుంది కదా అయ్యి, దానికోసం ఒక లెన్స్ వాడారు. అవి కొంచెం క్వాలిటీ పరంగా కొంచెం ఏదో ఇది. సో మనకేంటంటే డస్ట్ పడకూడదు, హీట్ రాకూడదు, ఇట్లా చాలా ఉంటాయి కదా దాంట్లో. సో ఇవన్నీ ఉన్నాయి కదా సినిమాలో. సో దానివల్ల చాలా ఇదైంది డ్యామేజ్. ఇంకా క్యూర్ అవ్వాలి, ఆపరేషన్ పడుతుంది. జై హనుమాన్ ఐ మీన్ నడుస్తుంది. నెక్స్ట్ హనుమాన్ 2లో
నిన్నగా 100 days ఫంక్షన్ మొన్న జరిగింది. అయితే ఆయన అన్నారు వీళ్ళందరూ ఉంటారని చెప్పి అన్నారు. మరి ఎలా ఉంటామో ఏం చేస్తాం తెలియదు. అన్ని ఫిల్టర్ చేస్తున్నావా లేకపోతే కాదు ఎంత పాజిటివ్గా ఉన్నాయంటే సొసైటీ నమ్మలేకపోతున్నాను. వెరీ గుడ్. పాజిటివ్ అంటే నాకు చాలా ఇష్టం. బేసికలీ చాలా ఇష్టం. అంతే. రాజు యాదవ్ మూవీ రిలీజ్ ఎప్పుడు? May 24th in theaters. అది మర్చిపోకండి. భలే క్వశ్చన్ అడిగాడే అన్న. మెగాస్టార్ గారికి మీకు మధ్య జరిగిన ఏదన్నా మెమరబుల్ ఇన్సిడెంట్ అంట ఇప్పటివరకు మీడియాలో చెప్పండి అంట అన్న. యాక్చువల్ గా ఒకటి మాకు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా షూట్ లో ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఇది మీరు చెప్పండి, ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఇప్పుడు వరకు నేను చెప్పిన మెమరబుల్ ఏంటంటే నా మ్యారేజ్ డేకి ఇంటికి పిలిపించి ఇంట్లో మేడం లేరు, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తే అరే టైంకి లేరు అని చెప్పంటే పర్లేదు సార్ అని మీ బ్లెస్సింగ్స్ చెప్పాలంటే ఆయన మేడంకి వీడియో కాల్ చేసి లోపలికి తీసుకెళ్ళి కాదమ్మా ఎక్కడున్నాయి ఈ శారీస్, ఎక్కడున్నాయి ఈ డ్రెస్సులు, ఎక్కడున్నాయి ఇవి పెట్టాలి సీను వచ్చాడు అని చెప్పని ఆయన వీడియో కాల్ చేసి అక్కడ ఉందని ఇక్కడ మొత్తం తీసుకొచ్చి ఆయన చేతులారా ఆయన మాకు వస్త్రాలు పెట్టారు. అసలు నేను నిజంగా చాలా మందికి ఇది కొంచెం ఎక్కువ చెప్తుండే అనిపించవచ్చు, బట్ ఇది ట్రూ. ఎందుకంటే నాలాంటి ఎక్స్పీరియన్స్ శ్రీకాంత్ అన్న కూడా జరిగిందంట. నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ నాకు చూసాను. అది బేసికల్గా నేను చిరంజీవి గారితో చార్టర్డ్ ఫ్లైట్ వెళ్ళినప్పుడు సార్ నాకు నిజంగా నేను చిన్నప్పుడు నేను మా ఊర్లో మా ఇంటి ముందు చెరువులు ఉండేవి. సో స్కూల్ నుంచి రాగానే దాంట్లో పడిపోయి ఈత కొట్టుకుంటూ బయట రాగానే అలా ఒక ఎప్పుడు రోజు ఒక ఏదో టైంకి తిరుగుతుంటాయి కదా ఫ్లైట్స్ చిన్నగా కింద నుంచే మా అక్క సాధ్యం. ఎందుకంటే మన చేయగానే ఎవరెవరో ఏంటిది మరి అదిలా ఉంది ఏంటిది ఇలా అంటాడు ఎవరైనా నడుస్తారా అనగానే మా అక్క ఏడ్చుకుంటూ నాన్న నీకు గుర్తుందారా నువ్వు నిజంగా నేను వినేదాన్ని ఎందుకు అలా గడుస్తావు అది వినిపిస్తుంది ఏంటని ఈ రోజున ఆయనతో పాటు చార్టర్డ్ ఫ్లైట్లో అక్కడి నుంచి అలా జర్నీ చేయడం అనేది లైఫ్ టైం మెమరబుల్. పైగా నాట్ ఓన్లీ జర్నీ, ఆ జర్నీలో చాలా విషయాలు చాలా నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఆయన దగ్గర నేర్చుకుంది ఒకటి ఏంటంటే మన నైజం మాత్రం కోల్పోవద్దు. నువ్వు నన్ను ఎక్కడ కొట్టినా నా నైజం నీ తిరిగి కొట్టడం కాదు, నేను కొట్టకుండా ఉంటే కనీసం ఎందుకు కొట్టలేని ఆలోచిస్తావు. పాజిటివ్ హెవీ పాజిటివ్ అసలు పాజిటివ్ వైబ్స్ ఎక్కువ. ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే అసలు ఆయన నచ్చదు. ఆయన మెప్పు పొందడం కోసం వేరే వాళ్ళు తిట్టినా కూడా వద్దు 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 అలా. సో చాలా గ్రేట్ పర్సనాలిటీ. మీరు మాతో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే శ్రీదేవి రావడం మనం బస్సులో షూట్ చేస్తున్నాం. షూట్ చేసేటప్పుడు ర్యాండమ్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు అప్పుడు చిరంజీవి గారితో మూవీ చేస్తున్నప్పుడు మీరు ఇంటి నుంచి చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాం, చిరంజీవి గారి మేము కార్ లొకేషన్ తీసుకెళ్తాం. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారన్న. బేసిక్ గా అది విన్నప్పుడు మాకు అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు నుండి ఆయనతో అభిమానం. నాకు ఆ రోజున వాయిస్ పోయింది, వోకల్ ప్రాబ్లం వచ్చింది. వోకల్ ప్రాబ్లం వస్తే ఏమైంది వచ్చిందంటే అవునా అని చెప్పి లొకేషన్ లో వెయిట్ చేస్తున్నారు, కారు వెయిట్ చేస్తుంది. నేనేమో క్యారవెన్ లో ఉన్నా. తప్ప బాధ్యత వచ్చి ఎవరు మన బౌన్సర్ అన్న ఆయన సార్ వెయిట్ చేస్తున్నారు ఎందుకని ఏమన్నా మిమ్మల్ని తీసుకెళ్తారంట. నేను కారు వేసుకొచ్చాను, నేను నా కారు ఉంది మరి ఎలా ఇప్పుడు రానన్నారు వచ్చేస్తానని చెప్పి అలా ఎత్తుకుంటే వచ్చేస్తుంటే సో ఆచార్య మూవీ సెట్ లో సాయి కుమార్ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన నేను పరిగెట్టుకుంటే సారీ సార్ లేట్ అయిపోయింది సార్ రావయ్య నీకోసం వెయిట్ చేస్తున్నావా అన్నారు ఎవరు సాయి కుమార్ గారు. అలాగానే సార్ కారు వచ్చింది. కారా ఎవరు కుర్రలు ఉన్నారా? ఉన్నారు సార్ ఇచ్చే కారు ఎక్కించుకొని అలా వెళ్తున్నాం సార్. అలా ఐకియా అలా కేబుల్ బ్రిడ్జ్ అలా ఎక్కితే చిరంజీవి గారితో కారులో ఫ్లైట్ ఇవన్నీ ఇంకా తర్వాత కూడా దాని ముందు ఇదంతా. అప్పుడు కూడా ఆయన కొన్ని సలహాలు చెప్తారు, అవి పాటిస్తే ఎక్కడ ఉంటాం. రీసెంట్ గా నాకు ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను మీలో చెప్పి నీకు చెబుతున్నా. మన సావిత్రి గారి బుక్ లాంచ్ ఒకటి జరిగిందన్న. ఆ ఈవెంట్కి వెళ్ళాను నేను మా అమ్మ ఇద్దరు వెళ్ళాము. అయిపోయింది. సూర్యక గారు చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. వెళ్ళిపోతున్నారు, బౌన్సర్స్ అందరూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. నేను అమ్మ అక్కడ ఉంచున్నా. అమ్మాయి చిరంజీవి గారు వచ్చారు కదా, బ్రహ్మానంద గారు వచ్చి మనిషిని వచ్చారు. నేను అక్కడే ఉంచున్నాను. వెళ్ళిపోతుంటే సార్ అన్న ఆ బౌన్సర్ మొత్తం వెళ్ళిపోతే చూసి హే నువ్వా అన్నారు. చిరంజీవి గారు పక్కన మా అమ్మగారు
సార్ మా అమ్మగారు ఫోటో దిగుతారంట అంటే అమ్మ రమ్మని చెప్పి మొత్తం అందరు లాపేసి రామ్మ అని చెప్పి ఫోటో దిగి ఓకేనా సరే వెళ్తున్నా అని చెప్పి నాతో మా అమ్మతో చెప్పి వెళ్ళిపోయారన్న. నాకు ఆయన చూసి ఐడెంటిఫై చేసారు అనిపించాలి, నాకే మామూలుగా అనిపించలేదు. ఆ పర్సన్ తో మీరు ఆడిపోయిన జర్నీ అనేది సీరియస్ గా ఆయన గొప్పతనం అంతే. అంతే ఆయన గుర్తుపెట్టుకొని ఐ మీన్ అంత మందిలో ఇచ్చేసారు. బట్ ఈ ట్రావెల్ ఇదంతా ఆయన నేను ఎంత పొగిడినా ఎంత థ్యాంక్స్ చెప్పాలని అవ్వదు. బట్ ఏంటంటే ఇది జర్నీ కారణం నాగబాబు గారు. బికాస్ ఆఫ్ ఆ జబర్దస్త్ వల్ల చాలా మంచి ర్యాప్ ఉండేది. చూసి చాలా लव यू जबरदस्त. तुम आइटम क्या अच्छा? सब कुछ अच्छा है. ऑल आइटम्स अच्छा है. बट सबसे अच्छा आप है. टू आइटम्स टेल मैंने. This brinjal. अब्बा వంకాయ. And this. మీకు వంట వచ్చా అండి? You know వంట? వంట. Cooking. I know cooking. What you do? But I can't cook like Srinu. Srinu next level cook. Yeah. మీరు ఏది బాగా వండుతారు? హాట్ వాటర్. Hey, no, I cook. నువ్వు అది కూడా చేయండి. హాట్ వాటర్ కూడా రాదా? I cook. హాట్ వాటర్? No. What do you do? I cook omelette. You cook omelette? Oh my God, it's great thing. Bendi sabzi. Which I like. I make pulkas. खाने के बाद क्या होगा? खाने के बाद अच्छा नहीं. జబర్దస్త్ ప్రోగ్రామ్ మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. నేను జస్ట్ ఒక 1 minute లో ఓన్లీ పేజ్ ద్వారా మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు కాబట్టి 1 minute లో మీరు ఒక 5 to 6 మీరు చేసినవి డైలాగ్స్ తో కానీ ఎక్స్ప్రెషన్స్ తో కానీ ఏమన్నా ఒక 5-6 మా కోసం. ఈ గెటప్ సీన్ వచ్చాడు మామ థియేటర్ లో వస్తుంది చూడండి. ఇప్పుడు కామెడీ అంటే కామెడీ ఉంది, అలాగే ఇప్పుడు ఎమోషన్ అంటే ఎమోషన్ ఉంది. మీకు ఏం కావాలంటే ఆ సినిమాలో ఏదో ఉంది, వచ్చి చూసేయండి. దాంట్లో చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి థియేటర్ లో రాజీ గారు విత్ స్వీటీ. ఓకేనా? సూపర్ 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 అన్న. సీరియస్ చేసానా? అలా కదా సూపర్ సీరియస్ గా సూపర్ సీరియస్లీయా? సీరియస్ సో ఇదండి బేసిక్ గా నువ్వు బేసిక్ ఎక్కువ ఆడతావు. అవునవును కదా. నేను యాక్చువల్లీ అంటున్నా, నువ్వు బేసిక్ గా ఇప్పుడు నేను చెప్పిన ఏదో మిమ్మల్ని పొగుడుతున్నట్టు అదే ఎక్కువైపోయింది అందా నుంచి. లేదండి ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలి. నాకు ఎప్పుడు అవకాశం రాలేదు సార్. అటు మూవీ గురించి ఇటు ఫుడ్ గురించి అటు అన్న గురించి నా యొక్క అభిమానాన్ని చెప్పుకోవాలి. చెప్పు నువ్వు అడుగు. నేను అడుగుతున్నప్పుడు నువ్వు బాగా ఏది నచ్చింది ఫుడ్ ఐటమ్ లో? అన్న మీరు ఫస్ట్ ఇది మందు బాబుల కోడి ఒకటి నచ్చింది అన్న. అవును. నెక్స్ట్ మటన్ ఇప్పుడు తీసుకోబోతుంది. మందు బాబుల కోడి బాధిస్తామా? ఇది చాలా బాగుంది. ప్రాన్స్ బాగుందన్న. ఇది బాగుంది. అదే నాకు ఇది నచ్చింది. అన్ని బాగున్నాయి. సీరియస్లీ టేస్ట్ చాలా బాగుంది. నేను ఈ మధ్య కాలంలో అన్న నేను చేసిన ఫుడ్ వీడియోస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్స్ అన్న. హానెస్ట్ గానే నాకు నిజంగా నాకు ఫుడ్ దగ్గర ఏంటంటే నాకు వండడం ఇష్టం కాబట్టి, నాకు వండడం వచ్చు కాబట్టి నేను చెప్తాను. ఫుడ్ బాగోలేదంటే చెప్పాలి. ఎప్పుడైనా మొహమాటంకి పోయి బాగుందంటే చాలా బాగుంది అని అంటే అది ఎప్పుడు అలాగే ఉంటది. సో అందుకోసమని నేను ఈ ఫుడ్ ట్రై చేశాను కాబట్టి అన్ని చాలా బాగున్నాయి. ఇది ఎస్పెషల్లీ మంగమ్మ గారి విందు 3rd phase KPHB క్లౌడ్ కిచెన్ కదా కొంది కదా విఆర్ కాలనీ. సో చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాంటాస్టిక్ ఫుడ్. కరెక్ట్గా ఏంటంటే ఏదో మనం అలా అమలాపురం లేకపోతే గుంటూరు అటు వెళ్ళినప్పుడు కొంచెం విలేజ్ సైడ్ వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మంచి మిలిటరీ హోటల్ తింటా చూసా అలా ఉంది. చాలా బాగుంది అసలు. ఏదో పాట కూడా పాడుకున్నా అనుకుని తినేసాం. Okay, so do you guys say anything in Telugu when the food is really good? What do you say? Bah! అదిరిపోయింది. బ్రహ్మాండంగా ఉంది. ఇదే మన మూవీ ఫస్ట్ లో చూసే జనాలందరూ ఇదే చెబుతారు రివ్యూలో కూడా. అబ్బా అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది సినిమా. అబ్బా అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది స్వీటీ. అబ్బా అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది స్వీటీ. బ్రహ్మాండంగా ఉంది స్వీటీ. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. స్వీటీ. బ్రహ్మాండంగా బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు చెప్పమ్మా.
చెప్పు సునీల్ గారు కబడ్డీ నన్ను పేరు చెప్పు గెటప్ సీను. అన్నా మీరు ఈ మూవీ ఐ మీన్ ఓకే ఇప్పుడు మీరు ఇది లీడ్ మీరు అవునన్నా కాదు ఇందులో హీరో మీరే లీడ్ మీరే పెద్ద క్యారెక్టర్ చేసింది అనవసరం మీరు హీరో అంతే జనాలనే అంటున్నా వద్దులే. ఓకే మీరు నిజంగా ఇది ఓకే చేసేటప్పుడు అరే ఇప్పుడే కదా ఇది చేసుకుంటున్నాను మళ్ళీ అడియోగా అది అడగలేదు నేను అడిగో మీకు అనిపించిన ఫీలింగ్ అడిగారు ఇది నువ్వు అడిగో. నాకు అనిపించిన ఫీలింగ్ ఒకటే చెప్తున్నా కదా, ఓ మంచి కథ చేస్తున్నాం, మంచి ఇది అందరికి హెల్ప్ అవుతుంది అని జెన్యున్ కథ కాబట్టి చేశాను అంతే. నేను దీంట్లో ఏదో ఓ ఫైట్లు అని ఇట్లా ఏమీ లేవు కదా, నీట్ గా మంచి కథ. పైగా ఇలాంటి కథను చేయడానికి ఏంటంటే ప్రొడ్యూసర్లు కావాలి. ఆ ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లిపల్లి గారు లేకపోతే అసలు కృష్ణమాచారి గారు ఎన్ని రోజులు పట్టుకున్న కథను అలాంటి వాళ్ళు నమ్మకపోతే వృధా కదా ప్రయాసం. ఆ డైరెక్టర్ గారికి అలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం. ఆ కథకి మా ఫాదర్ క్యారెక్టర్ మన దొరకడం, ఆయన పేరేంటి ఆనంద్ చక్రపాణి గారు, ఇలా చాలా మంది చేశారు. మళ్ళీ హేమంత్ మిర్చి హేమంత్ అడగ చేశారు. సో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి. రాజు యాదవ్ చూడు అనేది రామ్ మిరియాల పాడారు, చంద్రబోస్ గారు రాశారు. అండ్ తర్వాత వచ్చేసి కాసల శ్యామన్న ఒక పాట రాశారు, దిస్ ఇస్ మై దరిద్రం అని. అండ్ దానికి పాడింది వచ్చేసి రాహుల్ జిబ్లిగంజ్, తర్వాత మంగ్లీ కూడా పాడింది. తర్వాత వచ్చేసి యశస్వి ఒక పాట పాడి, అండ్ అది లేదు ఇంకా రాహుల్ జిబ్లిగంజ్ 3 పాటలు ఉన్నాయి. చంద్రబోస్ గారు రాసి పాడింది ఒక పాట ఉంది చాలా రోజుల తర్వాత ఇంకా రిలీజ్. అది రాజు యాదవ్ చూడు మీ లైఫ్ లోకి వచ్చేసాడు. రాజు యాదవ్ వేడు రాజు యాదవ్ చూడు నీ రాస్తాలోకి వచ్చాడు, రాజు యాదవ్ వేడు నిన్ను రాణిని చేసేస్తాడు. క్యాచీ ఉంది, ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అందుకే అలవాటు అయిపోయింది వినడానికి. మాకు పిడుపు చేప పిడుపు అంటే ఎగ్ బుర్జీ లాగా ఇది పండుగ నుంచి తయారు చేస్తారు. ఎగ్ బుర్జీ లాగా చేపలు కూడా చేసేసి దాంట్లో రైస్ మిక్స్ చేసేస్తారా? దీనికి ఒక ఇది వస్తుంది దీన్ని వేసుకోవడానికి, దాన్ని ఏమంటారు గ్రేవీ. దాంట్లో నాకు యాక్చువల్లీ దీనిలో పెరుగుతో చికెన్ చట్నీ చేస్తారు, చికెన్ పెరుగు చట్నీ అది వేసుకుంటే అదిరిపోద్దాం. రెడీ నెక్స్ట్. ఓకే అన్న, ఇద్దరికి జస్ట్ నాకు కామన్ క్వశ్చన్స్ అన్న. అన్న మీ ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ అమ్మ నాన్న, అది కాకుండా చెప్పండి. గురువు దైవం ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ ఇప్పుడు ఫస్ట్ లవ్ సుజాత. ఫస్ట్ లవ్ సుజాత. స్కూల్లో ఎప్పుడు మరి నాకు నేను పెళ్ళి ఎప్పుడు చేసుకున్నా చెప్పు? 2013. దానికి ముందు 5 years ముందు లవ్. అది కానీ మరి మేడం ప్రెజెంట్ లో ఫుడ్ అయ్యొద్దు అండ్ రాజు యాదవ్ మూవీ ప్రెజెంట్ లో. ఓకే డన్. ఇండస్ట్రీ నీళ్ళు అన్న ఇప్పుడు దాకా మీ లైఫ్ లో మీకు వచ్చిన మెమరబుల్ గిఫ్ట్? మెమరబుల్ గిఫ్ట్ పిడుపు అది తినగానే ఫ్లేవర్డ్ అయిపోయింది, మొత్తం నాలుగంతా మందం అయిపోయింది. మెమరబుల్ గిఫ్ట్ అంటే హేమాంష్, మై సన్ హేమాంష్. ఏ క్లాస్ అన్న మనోడి ప్రెజెంట్? థర్డ్ క్లాస్. డన్ మేడం. కాదు మై డాటర్. I am the memorable gift to my parents. Yeah, daughter. Your daughter. Yes. Yeah, I know. That's what I'm telling, na. Me, the daughter. Yeah. Memorable gift to my mummy and dad. ఈ అమ్మాయే వాళ్ళ అమ్మ నాన్నకి పెద్ద గిఫ్ట్ అంట, అంతేనా? అన్న బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ అన్న, ఇంట్లో ఏమైనా దొంగతనం సంథింగ్ ఏదైనా గుర్తుండిపోయే మెమరీ ఏదన్నా? చైల్డ్హుడ్ మెమరీ అంటే నాకు అందరి ముందు మంచిగా ఒక ఎస్ఏ రైటింగ్ రాసినప్పుడు నేను 10th class వాళ్ళని కూడా 6th classలోనే
ఎస్ఏ రేటింగ్స్ లో ఇచ్చేసాను అనమాట. బీట్ చేస్తే అందరి ముందు నాకు ప్రైజ్ ఇచ్చారు 6th క్లాస్ లో. 6th క్లాస్ లో కూడా. సో అది నాకు మెమరబుల్ లేదు. అప్పటి నుంచి మీరు రైటర్ కూడా స్టార్ట్ అయిపోయాడు అయితే. అప్పుడు బాగా అంటే ఈ 3 ఎస్ఎఫ్ఐల్ అని ఇవన్నీ డివైఎఫ్ఐల్ అని బాగా అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ అవ్వదు. సో దాంతో కొంచెం ఎక్కువ ఉండేది. మేడం గారు మీకు మెమరబుల్ ఇన్సిడెంట్ వచ్చి Memorable incident. So I dance every time. Like everywhere I keep dancing. So my mom told me that when you're Chinnapilla. జరుగు వేస్తుంది డాన్స్. Chinnapilla. But I used to dance on news also. న్యూస్ సీరియస్లీ అవునా? అవును. ఆది అన్నది ఒకటి ఉంటుంది తెలుసు కదా. అభియాన్ అది వచ్చిందా? చూసారు పిడుపు ఫ్లేవర్ గట్టి వెళ్ళింది. సో అభియాన్ చేశాడు స్కిట్ ఈటీవీ న్యూస్ దానికి భలే చేశాడు. అన్న సరే ఓకే అన్న, మీ లైఫ్ లో అరే ఇది జరగకుండా బాగుండేదిరా అన్న ఇన్సిడెంట్ ఏమన్నా? సాడ్ మూమెంట్ మా బావ చనిపోయారు. సో అది కోవిడ్ టైంలో అది జరగకుండా ఉంటే హ్యాపీ బాగుండేది. ట్రాన్స్లేషన్ ఏమంటే మనం అలాగదిలే కానీ దట్స్ ఇట్ మేడం. ఈ ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం మర్చిపోయాను. హర్షవర్ధన్ రామేశ్వరం మ్యూజిక్ ఇస్తే నాకు ఈ సినిమాకి ప్రాణం పోసి మళ్ళీ మరో ప్రాణం అంటే 2 కళ్ళు అంటాం కదా, మరో కన్ను మన సురేష్ బొబ్లీ గారు ఫెంటాస్టిక్ నెక్స్ట్ లెవెల్. అయితే సీన్స్ ఎలివేట్ చేసింది. నేను అనేది ఇప్పుడు సీన్ అన్న తన రీజన్స్ చెప్పాడు, మేడం గారు తన రీజన్స్ చెప్పాడు. ఒక టీజర్ చూసిన ఆడియన్ గా నాకు వచ్చిన 3 రీజన్స్ నేను చెప్తా. చెప్పాడు నీకు పని చేస్తుంది చెప్పాడు అన్న. ఓకే, ఆడియన్ గా టీజర్ రాజు యాదవ్ టీజర్ చూసి నాకు అనిపించిన 3 రీజన్స్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరేమనుకున్నా నా ఫస్ట్ రీజన్ వచ్చి సీన్ అన్న చేసాడు సినిమా, ఆ సినిమా చూడాలి, అది నా ఫస్ట్ రీజన్. రెండో రీజన్ వచ్చేవాడికి అందులోని సీన్ అన్న క్యారెక్టరైజేషన్ అండ్ నా స్టోరీ లైన్ ఫస్ట్ ఒక్క ట్రైలర్ తోనే ఐ మీన్ టీజర్ తోనే ఇంప్రెస్ చేశారు. అయ్యమ్మ ఏంటబ్బా ఎంత కొత్త పాయింట్. బేసిక్ గా అది అలా పెట్టి ఒక స్కిట్ చేసేటప్పుడే ఎట్లా కష్టం. అలాంటిది త్రూఅవుట్ మూవీ అలాంటి క్యారెక్టర్ క్యారీ చేశారంటే మామూలు విషయం కాదు. అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ అన్న ఈ 3 రీజన్స్. అండ్ చూసినప్పుడు ఆ ట్రైలర్ ని చాలా కొత్తగా ఉంది అన్న. ఈ రోజుల్లో టీజర్ ట్రైలర్ లో కొత్తగా ఉన్నప్పుడు ఐ మీన్ థియేటర్ దాకా జనాల్ని ఆబ్వియస్లీ అయ్యే లాక్కెళ్తాయి. అవి తీసుకెళ్తుంది. ఫస్ట్ షో పడంగానే అది టాక్ రాగానే ఏ పబ్లిసిటీ అవసరం లేదన్నా మౌత్ టాక్ తో వెళ్ళిపోతుంది సినిమా. ఇప్పుడు రాబట్టడం వాళ్ళు సినిమా థియేటర్ వరకు రావడం కోసం, మన సినిమా వస్తుంది తెలియడం కోసం అన్ని చేయాలి. అవునన్నా. అట్ ద సేమ్ టైం మన సినిమాలో ఉన్న బలం ఏంటి కూడా చెప్పాలి ట్రైలర్ లో టీజర్ లో. అది కనపడిపోయింది అన్న. నా రీజన్స్ అయితే ఇవ్వండి. ఈ 3 రీజన్స్ వల్ల రాజు యాదవ్ సినిమా చూస్తున్నాను, మీరందరూ కూడా చూస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పటిదాకా టీజర్ మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, కింద డిస్క్రిప్షన్ లో నేను టీజర్ లింక్ అండ్ సాంగ్ లింక్ కూడా ఇస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. సిటీ గారు మీకు కూడా కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ రాజు యాదవ్. నేను మిమ్మల్ని థియేటర్ లో చూస్తాను, వెయిట్ చేస్తున్నాను. నాతో పాటు మా తెలుగు ప్రేక్షకులందరూ మిమ్మల్ని చూస్తాము డెఫినెట్ గా. ఆ రోజు చెబుతున్నా ఇందాక అన్నారు బాగుందంటే ఏమంటాం మనం, అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, సూపర్ అండి. అదే సూపర్ అండి తెలుగు. ఓకే, లాస్ట్ లో అండి అంత బాగుంటది మూవీ అనేసి అన్న. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నీకు ఎప్పటి నుంచో చేయాలనుకున్నాం మనం, ఇలా చేస్తాం మన సినిమా కోసం. చాలా బాగుంది. ఈ ఫుడ్ ఎంత బాగుందో మా సినిమా కూడా అంతే బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ముందుకి రాబోతున్నాం. సో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్త రకమైన సినిమాలకి, ప్రయోగాత్మక సినిమాలకి, అలాగే సహజంగా ఉండే సినిమాలని ఎంతో ఇష్టపడతారు. ఆ రిజల్ట్ మనం చాలా ఇచ్చారు. సో మా రాజు యాదవ్ కూడా, మా కృష్ణమాచారి గారి దర్శకత్వం ఇచ్చిన సినిమా మీ అందరికీ నచ్చుతుందని రాజు యాదవ్ స్వీటీ ఇద్దరు కలిసి థియేటర్ రాబోతుంది. ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో కలుద్దాం. అండ్ మర్చిపోకుండా రాజు యాదవ్ సినిమా అయితే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.